అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వర్షం పడకుండా వాతావరణం సహకరించడంతో క్రాకర్స్ అమ్మకందారులు కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నగరంలో క్రాకర్స్ అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రజలు క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా షాప్స్ కు వస్తున్నారు. జీఎస్టీ వలస క్రాకర్స్ కొనుగోలుదారులకు ఎటువంటి ప్రయోజనం లేదంటున్నారు. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి జ్ఞాపకంగా ప్రతి ఏడాది దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నగరంలో దీపావళి సందడి మొదలైంది. మందుగూడి సామాగ్రి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. గత 2 రోజుల నుండి కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పండగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన క్రాకర్స్ అమ్మకాలు ఇక్కడ స్టాల్స్ పెట్టి మరీ అమ్ముతున్నారు. విశాఖ నగర వ్యాప్తంగా దీపావళి పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఈ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ అమ్మకాలకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక వ్యాపారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రతి ఏడాది ఏ విధంగా జరుగుతుంది? ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. స్టాల్స్ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు దీపావళి అంటేనే ఒక పెద్ద పండగ. ఈ వ్యాపారానికి అయితే మాత్రం ప్రతి ఒక్కరు పిల్లలతో వచ్చి కొనడం వల్లే మేము అంత హ్యాపీగా మేము సంతోషంగా ఉన్నామండి. ఇంతవరకు అయితే వ్యాపారం బాగానే ఉన్నాయి. దేవుడి దేవాలు ఎక్కడ వర్షం లేకుండా మాకు ఉండడం వల్ల ఈసారి మాత్రం దీపావళి చాలా హ్యాపీగా జరుగుతుందండి. ఎలాంటి క్రాకర్స్ అమ్ముతున్నారు ఇక్కడ? ఎలాంటి అంటే ప్రతి సంవత్సరం ఏదో వెరైటీ ఉంటాయండి. ఈ సంవత్సరం కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి. స్మోక్ బాంబ్స్ అని, లేకపోతే షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాతావరణానికి విరుద్ధంగా కాకుండా అంత మంచిగానే ఈసారి క్రాకర్స్ అయితే మాత్రం చాలా మంచి వచ్చాయండి. జిఎస్టీ ప్రభావం ఏమైనా ఉందా? అంటే కొంతమంది వినియోగదారులు జిఎస్టీ ప్రభావం ఏమీ లేదని కొంతమంది అంటున్నారు. ఒక వ్యాపారవేత్తగా మీరేమంటారు? జిఎస్టీ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు తప్పితే దానివల్ల ఏమీ లేదు సార్. మాకైతే ఇబ్బందేనండి. అది జిఎస్టీ అని చెప్తున్నారు తప్పితేనండి ఎవరు కరెక్ట్గా మాకు బిల్లు ఇస్తున్నారండి. ఏ ఒక్కరు కూడా మేము ఇంత కొనుగోలు చేస్తాం ఎవరు కూడా మాకు జిఎస్టీ బిల్లు ఇవ్వలేదండి. అందరూ కూడా మామూలు బిల్లు ఇస్తున్నారండి. అడిగితే మళ్ళీ ఇంకోలా మాట్లాడుతున్నారండి. అంతేనండి, ఇదైతే ఫ్యాక్ట్ అండి. ఫ్యామిలీతో కిడ్స్తో వచ్చాను. సామాన్లు అంటే కిడ్స్ ఫ్రెండ్లీగా వాళ్ళకి కావాల్సినవి కొత్త వెరైటీ పీకాక్ ర్యాబిట్స్ అని షేప్స్ వచ్చాయి. సో ఫ్లవర్ పాట్స్ మల్టీ కలర్వి అలాంటివి కిడ్ ఫ్రెండ్లీవి కొంటున్నాను. మంచిగా ఉన్నాయి. వెరైటీ అంతా కొత్త వెరైటీ వచ్చింది. సో బాగున్నాయి. ఎంచి పిల్లలకి నచ్చినవి పిల్లల ఇష్ట ప్రకారం తీసుకుంటున్నాను. ఈరోజు వర్షం పడుతుందని అనుకున్నప్పటికీ కూడా వాతావరణం అంతా సానుకూలంగానే ఉంది. దానివల్ల వ్యాపారం కూడా బాగానే జరుగుతుందని చెప్పి ఈ వ్యాపారవేత్తలు అంటుంటే, మరోవైపు ఈ క్రాకర్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా వాతావరణం సహకరించిందని, దీపావళి అంటేనే ఒక పండగని, చెడు మీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి ఏడాది కూడా ఈ దీపావళిని జరుపుకుంటామని క్రాకర్స్ పేలుస్తూ ఇంట్లో దివ్వలు కొడుతూ దీపాలు వెలిగిస్తూ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.